నమస్తే అండి, నా పేరు యామిని. ఇది వచ్చి మేము స్టార్ట్ చేసింది ఒక హోమ్ ఆర్గనైజింగ్ సర్వీస్. అంటే ఇల్లు ఎట్లా నీట్గా సర్దుకోవాలి అనేది మెయిన్ మోటో అండి. సో ఇది స్టార్ట్ చేసి ఈ ఆలోచన వచ్చి ఆల్మోస్ట్ 3 years అవుతుంది. లాస్ట్ 2 years నుంచి చాలా పికప్ అయిందండి. సో ఇది మెయిన్ రీజన్ వచ్చి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్కి లేడీస్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, వర్కింగ్ ఉమెన్స్కే కాదు. అండ్ ఇంకొకటి హోమ్ మేకర్స్కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. వన్స్ క్లయింట్ మమ్మల్ని రీచ్ అవ్వగానే మేము హోమ్ విజిట్ చేసి వాళ్ళ హౌస్ అంతా ఒకసారి చెక్ చేసి ఎట్లా ఉంది, ఎంత టైం పడుతుంది, స్టఫ్ ఎంత ఉంది, ఇవంతా చెక్ చేసుకున్న తర్వాత ప్రోడక్ట్ ప్లాన్ చేస్తాము. ప్రోడక్ట్స్ ఏమైనా ఆర్గనైజర్స్ లైక్ ప్రోడక్ట్స్ మీన్స్ ఆర్గనైజర్స్ ఏమన్నా తీసుకోవాలి అంటే కనుక అది ఒకటి ప్లాన్ చేస్తాము. వర్కింగ్ టైంలో సార్టింగ్, డీక్లటర్, బేసిక్ క్లీనింగ్ అండ్ దెన్ ఆర్గనైజింగ్, ఇది ప్రాసెస్ ఉంటుందండి. సార్టింగ్ వచ్చి కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకుంటాం. లైక్ కిచెన్ అంటే ఫుడ్ అండ్ యూటెన్సిల్స్, ఇలా 2 categories చేస్తాము. మళ్ళీ ఫుడ్ అండ్ యూటెన్సిల్స్లో కూడా కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తాం. లైక్ పల్సెస్, గ్రోసరీస్ వచ్చేవరకు పల్సెస్, బ్రేక్ఫాస్ట్ ఒక కేటగిరీ కింద, అండ్ స్పైసెస్ ఒక కేటగిరీ కింద, ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్, ఇట్లా అంతా కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తాము. అండ్ యూటెన్సిల్స్ వచ్చి కుక్కర్స్ అండ్ హాట్ బాక్సెస్, లైక్ వాట్ ఎవర్ కిచెన్లో ఏ యూటెన్సిల్స్ ఉంటే అన్నీ కూడా డివైడ్ చేసి దేనికి అది కేటగిరీ వైజ్ డివైడ్ చేసి వాటిని మేము నీట్గా, అంటే వాళ్ళ డైలీ రొటీన్ చాలా ఈజీ అయ్యేలాగా, ఆడవాళ్ళకి చాలా ఈజీ అయ్యేలాగా, ఆడవాళ్ళకి అనే కాదు, ఎట్లా ఉంటుందంటే మా వర్క్ ఎట్లా ఉంటుందంటే ఈవెన్ మగవాళ్ళు వెళ్ళి కుకింగ్ ఏదైనా చేసుకోవాలన్నా వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి అంతా విజిబుల్గా ఉండేలాగా చాలా ప్లాన్డ్గా పెడతాము. వార్డ్రోబ్స్ కూడా ఇట్లాగే కేటగిరీ వైజ్ డివైడ్ చేస్తాము. సార్టింగ్ టైంలో కేటగిరీస్ వైజ్ లైక్ ఎట్లా అంటే హోమ్ వేర్, అవుట్వేర్ ఉంటుంది, క్యాజువల్స్, ఎథ్నిక్ వేర్, యాక్టివ్ వేర్, ఇట్లా కేటగిరీ వైజ్ డివైడ్ చేసుకున్న తర్వాత సో వాటిని మేము నీట్గా అరేంజ్ చేస్తాము. ఫోల్డింగ్ మాది చాలా డిఫరెంట్ ఉంటుందండి. అది మేము చేసే ప్రాసెస్ టైంలోనే మేము క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదైతే మీకు ఈజీ ఉంటుంది. సో శారీస్ హ్యాంగింగ్ ఏంటి, బ్లౌజెస్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా వాళ్ళకి హ్యాండీగా ఉండేలాగా అండ్ విజిబుల్గా చూడగానే వాళ్ళకి చాలా ఈజీగా మెయింటైన్ చేసుకుని డైలీ రొటీన్ అనేది హడావుడిగా తీసేసి అట్లా కాకుండా వాళ్ళకి చాలా ఈజీ ఉండేలాగా మేము ప్లాన్ చేసి పెడతాము. అండ్ ఇంకొకటి ఆ ప్లానింగ్ టైంలోనే మేము కేటగిరీ వైజ్ డివైడ్ చేసిన తర్వాత లేబులింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అది చేసిన తర్వాత. అండ్ నెక్స్ట్ సార్టింగ్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ ఉంటుందండి. బేసిక్ క్లీనింగ్, డీప్ క్లీనింగ్ అని చెప్పలేను, బట్ ఏంటంటే బేసిక్ క్లీనింగ్ అయితే డెఫినెట్గా ఉంటుంది. అది కూడా బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. మా స్టాఫ్ అంత పర్ఫెక్ట్గా చేస్తారు. సో క్లీనింగ్ తర్వాత షీట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అండ్ వార్డ్రోబ్స్లో షీట్స్ అవి వేసేస్తాము. సో లాంగ్ టర్మ్ పేపర్స్ అండ్ కాటన్స్ ఇటువంటివి అసలు యూజ్ చేయమండి. ఆ పేపర్స్ వచ్చేవరకు కాక్రోచెస్కి చాలా ఇంక్రీజ్ అవ్వటానికి మెయిన్ కారణం పేపర్స్ అండి. సో మేము పేపర్స్ని అసలు అవాయిడ్ చేస్తాము. సో షీట్స్ వేస్తాము. వన్స్ మేము ఒక కేటగిరీ చేసి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి ఇచ్చేస్తామండి. లైక్ ఇప్పుడు వెళ్ళి ఏదో వెతుక్కుని అన్నిట్లో లైక్ పల్సెస్, స్పైసెస్ ఇవన్నీ ఒక చోట కాకుండా కేటగిరీ వైజ్ డివైడ్ చేసి మేము దేనికది పెడతాము. దట్టు ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు స్పైసెస్ ఉన్నాయి, మసాలాస్ ఉన్నాయి, అవి ఏవేమో కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు. సో అటువంటి వాటికి లైక్ ధనియా పౌడర్ ఇట్లాంటి వాటికి కూడా మేము లేబులింగ్ చేస్తాము.
సో వన్స్ వీళ్ళు వర్క్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి ఏదైనా వర్క్ కుక్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుందండి, ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. సో వెతుకోవాల్సిన అవసరం ఉండదు, తీసుకోవటం వాడుకోవటం అండ్ ఎక్కడ తీసింది అక్కడే పెట్టడానికి ఒక సిస్టమ్ క్రియేట్ చేసి మేము ఇచ్చేస్తాం. మీరు సర్దుకున్న దానికి ఒక సిస్టమేటిక్గా మేము ప్రొఫెషనల్గా సర్దిచ్చిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మాది ఎట్లా అంటే వన్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీరు ఆ చేంజ్ మీరే చూడగలుగుతారు. సో మీకు డైలీ రొటీన్ అనేది ఎంత ఈజీ అవుతుందో అనేది మీకే అర్థమవుతుంది. ఆఫ్టర్ ఆర్గనైజింగ్ తర్వాత మీకే అది అర్థమవుతుంది. ఫైనాన్షియల్లీ చాలా రిచ్ పీపుల్కే ఇది యూజ్ అవుతుందా అనేది చాలామంది క్వశ్చన్ అయి ఉండొచ్చు. బట్ మాది మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా మేము డెఫినెట్గా అవైలబుల్ ఉంటామండి. ఇది చార్జెస్ వచ్చి ఇట్ డిపెండ్స్ ఆన్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ స్టఫ్ని బట్టే ఉంటుంది. ఒక్కొక్క రూమ్ వైజ్ మేము చార్జ్ చేస్తాము. బట్ ఏంటంటే స్టఫ్ని బట్టే ఉంటుందన్నమాట. ఈ సర్వీసు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నాట్ ఓన్లీ వర్కింగ్ ఉమెన్స్ అండ్ వర్క్ చేసే వాళ్ళకే కాదు, హోమ్ మేకర్స్కి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. వన్స్ మెయిన్ ఏంటంటే ఒక హౌస్ ఆర్గనైజింగ్ చేసుకున్న తర్వాత ఆ హౌస్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. డెఫినెట్గా ఆ ప్రామిస్ అయితే మేము చేయగలుగుతాము. బిఫోర్ ఆర్గనైజింగ్కి ఆఫ్టర్ ఆర్గనైజింగ్కి మీ అట్మాస్ఫియర్ కూడా చాలా లైట్ అనిపిస్తుంది. ఇది నేను అంటుంది కాదు, చాలామంది క్లయింట్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు ఇలా చెప్పారు. సో ఇది మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత మన పర్సనల్ స్పేస్ లైక్ వార్డ్రోబ్స్, బెడ్రూమ్ వార్డ్రోబ్స్ కానీ కిచెన్ కానీ అవి కూడా ఎంత ఆర్గనైజ్డ్గా ఉండాలి అనేది చాలా మీకు ఆ డిఫరెన్స్ చాలా ఈజీగా తెలుస్తుంది. సో ఈ సర్వీస్ మీకు ఖచ్చితంగా కావాలి అంటే కనుక నన్ను రీచ్ అవ్వండి. మా కంపెనీ పేరు వచ్చి హోమ్టాస్టిక్ బై యామిని, హోమ్ ఆర్గనైజింగ్ సర్వీస్ అండి. అండ్ ఇంకొకటి నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, హోమ్టాస్టిక్ బై యామిని అనే ఇన్స్టా పేజ్ కూడా ఉంది. వన్స్ నన్ను కాంటాక్ట్ చేస్తే నేను డీటెయిల్స్ అన్నీ చెప్పగలుగుతాను. అండ్ ఇంకొకటి విజిట్కి వచ్చి మొత్తం ఎట్లా ప్లాన్ చేయాలి ఏంటి అనేది నేను డెఫినెట్గా మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి. థ్యాంక్ యూ.